హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వెల్లింకి బ్లాగ్స్. ఈరోజు మనము కాకినాడ వెళ్తున్నాం అన్నమాట. చూసారా, ట్రైన్ చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఇప్పుడు నైట్ 1 గంట అవుతుందన్నమాట. ఇది లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్ళే ట్రైన్. ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ ఏసీ ఎలా ఉంటుందో చూద్దాము. ఇది మొత్తం ఫస్ట్ క్లాస్ అన్నమాట. ఎలా ఉంటుందంటే క్యాబిన్స్గా ఉంటుంది. మనకి ప్రైవసీకి చాలా బాగుంటుంది అనమాట. ఒక ఫ్యామిలీ చక్కగా ఇందులో జర్నీ చేయొచ్చు. ఇలా స్టెప్స్ ఉంటాయన్నమాట పైకి ఎక్కడానికి. మనము పైన కావాలంటే పైన, కింద కావాలంటే కింద పడుకోవచ్చు. అంటే ఇది ఒక ఫ్యామిలీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి పిల్లోస్ ఇస్తారు, బ్లాంకెట్స్ ఇస్తారు, తర్వాత మనకి కింద వేసుకోవడానికి ఇస్తారు, తర్వాత కప్పుకోవడానికి ఇస్తారు. ఏసీ ఉంటుంది కదా, చలేయకుండా మనకి మొత్తం అన్నీ ఇస్తారనమాట. ఇంకా మనకి ఇక్కడ సాకెట్లు కూడా ఉంటాయి. ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా లేదంటే దేనికైనా సరే మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకా ఇందులో మనం లైట్స్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులో బెడ్ బల్బులు కూడా ఉంటాయి. మనం ఏదన్నా చదువుకోవాలి అనుకుంటే మన దగ్గర మనం లైట్ వేసుకుని చదువుకోవచ్చు అన్నమాట. ఒక ఫ్యామిలీ జర్నీ చేయడానికి నిజంగా చాలా బాగుంటుంది. ఈ స్టెప్స్ చూసారు కదా, చిన్న పిల్లలు, తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ చాలా పీస్ఫుల్గా ఇందులో జర్నీ చేయొచ్చు అనమాట. ఇది ఒక క్యాబిన్. తర్వాత కపుల్ క్యాబిన్ కూడా ఉంటుంది. దాంట్లో ఇద్దరే జర్నీ చేయొచ్చు. దీంట్లో 4 మెంబర్స్ చేయొచ్చు అనమాట. అటు సైడ్ 2 సీట్లు ఉంటాయి, ఇటు సైడ్ 2 సీట్లు ఉంటాయి. ఇది ఒక క్యాబిన్. ఇది ఏ క్లాస్ అన్నమాట. ఏ క్యాబిన్ నెంబర్ A, B, C, D అలా కూడా ఉంటాయి అన్నమాట. నేనైతే పైకి ఎక్కేసాను. చక్కగా నైట్ 1:30 అయింది మనకి ట్రైన్ వచ్చేసరికి. 11:15కి రావాల్సిన ట్రైన్ నైట్ 1:15కి వచ్చిందనమాట. ఎంత లేట్ అయిందంటే మార్నింగ్ కాకినాడ వెళ్ళేసరికి మనకి 10:30 అయిందనమాట. మామూలుగా అయితే 7:30కి వెళ్ళాల్సిన ట్రైన్ 10:30కి వెళ్ళింది కాకినాడకి. మార్నింగ్ అయిపోయింది, మనం నైట్ ఎక్కాం కదా. ఇప్పుడు 8 o'clock అయిపోయిందనమాట. అసలు ఎన్ని క్రాసింగ్లు అంటే అడుగడుగున ఆపుతానే ఉన్నాడు ట్రైన్. దానివల్ల ఏమవుతుందంటే మనకి చిన్న స్టేషన్స్లో కూడా ఆగుతుందన్నమాట. చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. చాలా లేట్ అయింది. గోదావరి జిల్లాలు నిజంగా చాలా అందంగా ఉంటాయి కదా, పచ్చని పొలాలతో. నాకు చాలా నచ్చింది. గోదావరి బ్రిడ్జ్ అనమాట. నేను ఇందులో కాయిన్ వేశాను. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే గోదావరి బ్రిడ్జ్ నిజంగా చాలా బాగుంటుంది. మనం రాజమండ్రి వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి కాకినాడ ఎంతో దూరం ఉండదు. వెల్కమ్ టు కాకినాడ. మనం కాకినాడ వచ్చేసాము. మనం ఇప్పుడు కాకినాడ నుంచి మనం చాలా టూరిస్ట్ ప్లేసెస్ అంటే టెంపుల్స్ అయితే చూస్తామన్నమాట. అవి మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తూనే ఉంటాయి. మనం చాలా టెంపుల్స్ అయితే ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము చూడడానికి. ఇక్కడ నుంచి మనం పిఠాపురం వెళ్దాము. ఇది H1 బోగి అన్నమాట. ఈ బోగిలోనే మనకి ఫస్ట్ క్లాస్ ఏసీ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళబోతున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అనమాట. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ వెల్లింకి బ్లాగ్ చూస్తూనే ఉండి మీ మాలతి బాబు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.